చాలామంది అవి ఇంజెక్షన్స్ చేసుకుంటూ ఉంటారండి. చేసుకోలేని వాళ్ళు ఉంటారా? బ్లడ్ టెస్ట్ అయినా తీసుకునేదానికైనా ఐవీ లైన్లో పెట్టి బ్లడ్ తీస్తాం కదా. సమ్టైమ్స్ ఏమవుతుంది, ఇలాగా బ్లడ్ అనేది బయటకు వచ్చేసినప్పుడు ఇక్కడ పెద్ద బ్రూస్ ఫామ్ అయిపోతుంది. మీరు గమనించే ఉంటారు, ఎందుకు ఇంజెక్షన్ చేసిన తర్వాత ఇంత పెద్ద బ్రూస్ ఫామ్ అయిపోయింది అని. ఈ యొక్క బ్లడ్ వెజల్స్ ఉన్నాయి కదండి, అవి లో ప్రెషర్ ట్యూబ్స్ మాట. దాంట్లోని బ్లడ్ ఇలా ఫ్లో అవుతున్నప్పుడు ఏమవుతుంది, మనం ఇలా గుచ్చామనుకోండి, సడన్గా యాక్సిడెంటల్గా డబుల్ పంచరు లోపలికి వెళ్ళకుండా మళ్ళీ బయటకు వచ్చేసింది అనుకోండి, అక్కడి నుంచి బ్లడ్ అంతా బయటకు లీక్ అయిపోయి మొత్తం చుట్టూ ఉన్న ఏరియాకు వచ్చేస్తుంది అనమాట. అప్పుడే బ్రూస్ ఫామ్ అవుతుంది ఇలాగా. సో ఫస్ట్ ప్రెషర్ పెట్టండి. ప్రెషర్ పెట్టిన తర్వాత బ్లడ్ క్లాట్ అయిపోతుంది. తర్వాత ఐస్ పెట్టండి. 1 డే తర్వాత నుంచి వేడి కంప్రెషన్లు పెట్టండి. వేడి కంప్రెషన్ పెడితే అదంతా అబ్జార్బ్ అయిపోద్ది అన్నమాట. మీ డాక్టర్స్ కన్నా మీ నర్సెసే ఎక్కువ ట్రైన్డ్ అండి ఈ విషయంలో. ఎందుకంటే వాళ్ళు ప్రతిరోజు ఐవీ లైన్లు పెడుతూ ఉంటారు. సో ఎక్స్పీరియన్స్ మ్యాటర్స్.